ప్రైజ్ ద లార్డ్. నిజ దేవుడును నిరంతరం స్తోత్రార్హుడైన దేవదేవుని పేరట ప్రియ వీక్షకులందరికీ శుభములు, వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియ దైవబిడ్లారా, మీరందరూ యోగక్షేమంతో ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను. ఈ శ్రేష్టమైన సందర్భంలో కూడా మనము కొన్ని దినాలుగా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వ్యక్తుల గురించి, వారి జీవితం గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ఈ పూట కూడా ఫిలిప్పు గురించి, ఆయన జీవిత వివరణ గురించి కొన్ని మాటలు మనం తెలుసుకుందాం. ఆత్మదేవుడు మనకు సహాయం చేయునుగాక. ప్రియ దైవబిడ్లారా, ఈ ఫిలిప్పు ఒక సువార్థికుడు, ఆత్మ నడిపింపులో సాగిపోయే సువార్త యోధుడు అని మనము చెప్పుకోవచ్చు. యెరూషలేము సంఘములో భోజన వసతుల పరిచర్య కోసం ఎన్నుకోబడిన 7 నమ్మకమైన పురుషుల్లో ఈ ఫిలిప్పు గారు ఒకరు అన్నది మనము అపోస్తుల కార్యము 6వ అధ్యాయంలో ప్రారంభము వచనము నుండి ఒక 5 వచనాలు కానీ మనం చదవగలిగితే మనకు తేట తెలివిగా అర్థమవుతూ ఉంది. ప్రియ దైవబిడ్లారా, సమరయలో ఒక గొప్ప ఉజ్జీవం రావడానికి ఈ ఫిలిప్పు గారే నిజమైన ఒక నిదర్శనమైన ఒక వ్యక్తి అని చెప్పుట్లో నేను ఏమాత్రం సందేహించట్లేదు. యెరూషలేములోని సంఘానికి హింస కలిగినప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణానికి వెళ్ళి అక్కడ క్రీస్తును ప్రకటించారు. అందుకు పెద్ద ఫలితం ఏందయ్యా అనంటే, ఆయన బోధ వల్ల, ఆయన ద్వారా జరిగిన అద్భుతాల వల్ల ఆ పట్టణంలో గొప్ప సంతోషం కలిగింది. చాలామంది ప్రజలు బాప్తిసం పొందడం కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దైవ బిడ్డలారా, ఫిలిప్పు యొక్క జీవితంలో ప్రప్రథమంగా మనం నేర్చుకోవాల్సినటువంటి ఆత్మీయ లక్షణం ఏంటి అనంటే, ప్రతికూల పరిస్థితుల్లో కూడా, హింస సమయంలో అంటే ప్రతికూల పరిస్థితుల్లో కూడా సువార్తను మాత్రం ఏమాత్రం ఆపకూడదు అన్నది నిజముగా అలనాడు ఫిలిప్పు నిరూపించారండి. ఇది మనం నేర్చుకోవాలి. మనం సువార్త చెప్పే విషయంలో అది అనుకూల పరిస్థితి అయినా ప్రతికూల పరిస్థితి అయినా సువార్తను మాత్రం ఏమాత్రం ఆపకూడదు అన్నది ఫిలిప్పు యొక్క జీవితంలో నుంచి మనము నిజముగా నేర్చుకోవాల్సినటువంటి ఒక ఆత్మీయ లక్షణం. ఇకపోతే ఈ యొక్క ఫిలిప్పులో ఉన్నటువంటి చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని కూడా మీతో కూడా పంచుకోవాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఒక పక్క ఆయన బోధ వల్ల ఆ యెరూషలేములోని ఆ సంఘం అంటే సమరయ పట్టణానికి వెళ్ళి క్రీస్తును ప్రకటించారు కదా, ఆ పట్టణం అంతా గొప్ప ఉజ్జీవంతో ఉంది. అలాంటి సమయంలో దేవుని దూత ఫిలిప్పుతో ఏమంటుందో తెలుసా? నీవు అరణ్య మార్గానికి వెళ్ళు అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. 1,00,000 మంది ఉన్న పట్టణాన్ని వదిలి ఎవరో తెలియని ఒక వ్యక్తి కోసం ఫిలిప్పు అలనాడు లోబడ్డాడండి. అపోస్తుల కార్యం 8వ అధ్యాయము 26, 27 వచనాలు చదివితే నిజముగా మనకు అర్థమవుతూ ఉంది. అందులో రాయబడినటువంటి మాటలు ఏంటయ్యా అంటే, ఐతోఫీయుడైన ఒక నపుంసకుడు, అతడు నిజముగా రథం మీద వెళ్తూ యెషయా గ్రంథాన్ని చదువుతూ ఉన్నాడు. ఫిలిప్పు అతని వాక్యాన్ని వివరించి క్రీస్తు గురించి ప్రకటించడం అన్నది, అక్కడికక్కడే బాప్తిసం పొందడం అనేది ఎంత గొప్ప అద్భుతమైన కార్యమో ఒక్కసారి ఆలోచన చేయండి. అంటే దేవుని దృష్టిలో ఒక్క ఆత్మ విలువ ఎంత గొప్పదో, ఒక్క ఆత్మ కోసం దేవుడు తన సేవకుని ఎక్కడికైనా పంపిస్తాడు అన్నది ఫిలిప్పు జీవితంలో, లేకుంటే ఫిలిప్పు గారి ఆ ఒక్క చాప్టర్లో ప్రభు ఎంతగా అద్భుత రీతిగా రాశాడు, ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు అన్నది నిజముగా మనము ఫిలిప్పు జీవితంలో నుంచి మనము నేర్చుకోవాల్సినటువంటి చాలా ప్రాముఖ్యమైన విషయం. అంటే ఒక దైవ సేవకుడు, ఒక సువార్థికుడు, ఒక పరిచారకుడు కలిగి ఉండాల్సినటువంటి లక్షణాలు ఫిలిప్పు యొక్క జీవితంలో మనము చూడొచ్చు. ఫిలిప్పు జీవితాన్ని మనము చదివినప్పుడు, నిజముగా వినినప్పుడు చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఇకపోతే ఈయన ఆత్మ ద్వారా కొనిపోబడినటువంటి ఒక వ్యక్తి అండి. బాప్తీసము ఎప్పుడైతే ఆ నపుంసకుడికి ఇచ్చాడో, ఇచ్చిన వెంటనే ప్రభు యొక్క ఆత్మ ఫిలిప్పును అక్కడ నుండి ఒక్కసారిగా కొనిపోయి తీసుకువెళ్ళడం మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఆసాతులో కనిపించి కైసరియా వరకు సువార్త ప్రకటిస్తూ వెళ్ళడం అన్నది నిజముగా మనము చూడగలం. ఫిలిప్పు ఎంతగా ఆత్మలో ఆధీనంలో ఉన్నాడో
మనము ఈ పూట మనము తెలుసుకోబోతున్నాం. ప్రియ దైవ బిడ్డలారా, దేవుడు ఆయన్ను భౌతికంగా ఒక చోటు నుండి మరొక చోటికి తరలించారండి. ఇది ఎంత గొప్ప అద్భుతమైన లక్షణము ఒక్కసారి ఆలోచన చేయండి. నిజముగా ఎవరికి లేని ధన్యత దేవుడు ఒక పిలుపుకి ఇచ్చాడండి. నిజముగా ఇటువంటి లక్షణము ఏ మనుష్యునికి కలగలేదు. కానీ సువార్థికుడైనటువంటి పిలుపుకు ఒక ప్రాంతం నుంచి భౌతికంగా శారీరకంగా ఈ ప్రాంతంలో ఉంటాడు, మరలా చూస్తే ఆత్మ నడిపింపులో వేరే ప్రాంతంలో అక్కడ కనిపిస్తూ ఉంటాడు. ఇలాంటి అద్భుతమైన లక్షణం ఈ యొక్క పిలుపు గారికి దేవుడు అనుగ్రహించాడు. ప్రియ దైవ బిడ్డలారా, పిలుపు జీవితంలో ఈ లక్షణం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ఇకపోతే ఈ యొక్క పిలుపు గారి యొక్క ఇల్లు నిజముగా ఒక అద్భుతమైన రీతిగా ఒక సంఘంగా మార్చాడు అనుటలో నేను ఈ మాట చెప్పడంలో సందేహించట్లేదు. అంటే సువార్థికుని ఇల్లు ఒక ఆశీర్వాదకరమైన ఇల్లుగా అలనాడు దేవుడు అక్కడ ప్రబోధించాడు, పరిగణించాడు. అనేక సంవత్సరాల తర్వాత అపోస్తలుడైన పౌలు కైసరీలో ఉన్న పిలుపు ఇంట్లో బస చేశాడు. పిలుపుకు ప్రవచించే 4 కుమార్తెలు ఉన్నారు. నిజముగా అద్భుతమైన లక్షణం కదండి. పిలుపు కేవలం బయట సువార్త ప్రకటించడమే కాదండోయ్, తన కుటుంబాన్ని కూడా దైవ భక్తిలో వరాలతో పెంచాడు అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. పరిశుద్ధ గ్రంథంలో పిలుపు గురించి, పిలుపు కుటుంబాన్ని గురించి చదువుతున్నప్పుడు పిలుపు బయట మాత్రమే సువార్త ప్రకటించలేదు, కుటుంబాన్ని అదే రీతిగా భక్తి జీవితంలో పిల్లల్ని అద్భుత రీతిగా పెంచినట్లు, మంచి కృపావారాలు కలిగినట్లు మనము చూస్తూ ఉన్నాం. ప్రియ దైవ బిడ్డలారా, పిలుపు జీవితం మనకు నేర్పే పెద్ద పాఠం అండి. ఒకటి, లోబడడం. దేవుడు పట్టణానికి వెళ్ళమంటే వెళ్ళారు, అరణ్యానికి వెళ్ళమంటే వెళ్ళారు. ఆయన తన సౌకర్యం కంటే దేవుని ఆజ్ఞకే ప్రాధాన్యత ఇచ్చారు తన జీవితంలో. సో ఇంతవరకు దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా, దేవునికి లోబడకుండా, దేవుడు చెప్పిన ప్రాంతానికి వెళ్లకుండా ఆయన ఆజ్ఞను అతిక్రమిస్తే దయచేసి ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను, ఒక పిలుపు వలె దేవునికి లోబడి ప్రభు ఎక్కడికి చెప్తే అక్కడికి వెళ్ళి దేవుని ఆజ్ఞను అనుసరిస్తూ ముందుకు సాగాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. అలాంటి కృప ధన్యత నా దేవుడు మన 50 మందికి ఆయన అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఎవ్రీవన్.